Okay, hi guys. Hi all. So welcome back to my channel. సో ఇది వచ్చేసి సెకండ్ వీడియో బ్లెండర్కి సంబంధించిన ట్యుటోరియల్స్లో. సో ఈ వీడియోలో అయితే నేను మీకు బ్లెండర్కి సంబంధించిన షార్ట్ కట్స్ అండ్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే ఒక ఆబ్జెక్ట్ని మనం ఎడిట్ చేయాలంటే మనం ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఎడిట్ చేయాలి. సో దానికి సంబంధించిన కొన్ని బేసిక్స్ అన్నీ కూడా ఈరోజు కవర్ చేస్తాను. సో ఇది వచ్చేసి బిగినర్ ట్యుటోరియల్ అనమాట. ఆల్రెడీ సిరీస్లో నేను ఒక ఫస్ట్ వీడియో చేశాను. సో దాంట్లో ఏంటంటే బ్లెండర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ సమ్ బేసిక్ స్టఫ్ అంతా కూడా చెప్పాను. సో ఒకవేళ ఆ వీడియో చూడకపోతే చూడండి. సో ఇప్పుడు మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇది దానికి కంటిన్యూషన్ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి మాక్సిమం షార్ట్ కట్ కమాండ్స్ కానీ మిగిలిన అన్నిటి విషయాల గురించి అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి. సో బ్లెండర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి బేసిక్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో ఓపెన్ చేసిన తర్వాత మనకి బేసిక్గా ఎప్పుడు ఓపెన్ చేసినా సరే 3 ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఒకటి కెమెరా, ఒకటి క్యూబ్ అండ్ ఇంకొకటి వచ్చేసి లైట్. సో నేను నిన్న కొన్ని షార్ట్ కట్స్ అయితే చెప్పాను, బట్ వాటిని ఒక్కసారి లైట్గా రివైజ్ చేస్తాను చూడండి. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మూవ్ చేయాలంటే ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత జీ ప్రెస్ చేస్తే మనం దాన్ని మూవ్ చేయొచ్చు. అండ్ ఒక స్పెసిఫిక్ యాక్సిస్లో దాన్ని మూవ్ చేయాలంటే యాక్సిస్ని ఎంటర్ చేయాలి. అంటే వై యాక్సిస్లో అయితే వై ప్రెస్ చేయండి, వైలో మూవ్ అవుతుంది. అండ్ తర్వాత జీ ప్రెస్ చేసి ఎక్స్ ప్రెస్ చేస్తే ఎక్స్ యాక్సిస్లో మూవ్ అవుతుంది. జీ ప్రెస్ చేసి జెడ్ ప్రెస్ చేస్తే జెడ్ యాక్సిస్లో మాత్రమే మూవ్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఒక ఆబ్జెక్ట్ ఒక ఫిక్స్డ్ యాక్సిస్లో మనం దాన్ని మూవ్ చేయొచ్చు అనమాట, ఒక స్పెసిఫిక్ డైరెక్షన్లో. అండ్ రొటేషన్కి కూడా సేమ్. ఆర్ ప్రెస్ చేసి వై ప్రెస్ చేయండి, వై యాక్సిస్లో రొటేట్ అవుతుంది. అండ్ సేమ్ మిగిలిన యాక్సిస్కి కూడా సేమ్ అనమాట. అండ్ సైజ్ పెంచడానికి తగ్గించడానికి ఎస్ యూస్ చేయండి, ఎస్ ఫర్ స్కేల్. సో నేను ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఎస్ ప్రెస్ చేస్తున్నా. సో ఈ విధంగా నేనైతే దీని యొక్క సైజ్ పెంచొచ్చు అండ్ తగ్గించవచ్చు. అండ్ ఒక స్పెసిఫిక్ యాక్సిస్లో చేయాలంటే సేమ్ ఇందాకలాగానే ఎస్ ప్రెస్ చేసి నేను జెడ్ ప్రెస్ చేస్తున్నా. సో పైకి కిందకి మాత్రమే దీని యొక్క సైజ్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇది అనమాట బేసిక్ మూవ్ అండ్ రొటేషన్ అండ్ ఆల్సో స్కేల్కి సంబంధించిన టూల్స్. అండ్ దీని తర్వాత ఇంకొన్ని కూడా చెప్పాను, లైక్ డూప్లికేట్ చేయడానికి షిఫ్ట్ ప్రెస్ చేసి డీ ప్రెస్ చేయండి, సో దట్ ఆబ్జెక్ట్ అనేది డూప్లికేట్ అవుతుంది. అండ్ డూప్లికేట్ అయిన తర్వాత మీరు జీ ప్రెస్ చేసి వై ప్రెస్ చేయండి, సో దట్ మీరు ఆ స్పెసిఫిక్ డైరెక్షన్లో దాన్ని మూవ్ చేయొచ్చు అండ్ దాని పక్కనే ప్లేస్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి, ఈ వ్యూ పోర్ట్లో మీరు నావిగేట్ చేసుకునేటప్పుడు టాప్ వ్యూ అంటే పైనుంచి చూడడానికి కీప్యాడ్ని 7 ప్రెస్ చేయండి. అండ్ అలాగే 1 ప్రెస్ చేస్తే సైడ్ వ్యూ, లేదా ఇది మీరు ఫ్రంట్ వ్యూ అని కూడా అనుకోవచ్చు. అండ్ 3 ప్రెస్ చేస్తే సైడ్ వ్యూ వస్తుంది మీకు. సో ఒకటి వచ్చేసి సైడ్ వ్యూ అండ్ ఇంకొకటి ఫ్రంట్ వ్యూ అండ్ ఇంకొకటి టాప్ వ్యూ. సో ఈ విధంగా మీరు మోడలింగ్ చేసేటప్పుడు ఇవి మీకు బాగా యూజ్ అవుతాయి అనమాట. సో డూప్లికేట్ చేయడానికి చెప్పాను కదా. అండ్ ఆ తర్వాత మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొత్త ఆబ్జెక్ట్స్ని తీసుకురావాలనుకుంటే సీన్లోకి షిఫ్ట్ ఏ ప్రెస్ చేయండి. సో ఇక్కడ మీకు చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మీరు మెష్లోకి వెళ్తే ఇక్కడ చాలా ఉంటాయి, లైక్ క్యూబ్, సర్కిల్, సిలిండర్, కోన్, చాలా ఉంటాయి. ఇక్కడ రకరకాలు ఉంటాయి. బట్ మనం ఎక్కువగా యూజ్ చేసేది ఈ మెష్లో ఉన్నవి మాత్రమే. కొన్నిసార్లు ఏంటంటే కర్వ్లో ఉన్నవి కూడా యూజ్ చేస్తాం. వాటన్నిటి గురించి మేము మీకు డీటెయిల్గా అయితే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ప్రజెంట్ అయితే జస్ట్ బేసిక్గా చెప్తున్నా అంతే. అండ్ ఇక్కడ మీరు కిందకు వస్తే కెమెరా ఉంటుంది అండ్ లైట్స్ కూడా ఉంటాయి. సో లైట్స్ ఏంటంటే మన సీన్ని మనం రెండర్ చేసుకోవాలనుకుంటే మనకి లైట్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో పాయింట్ లైట్, సన్ అంటే మొత్తం సూర్యుడు అనమాట, ఇది లార్జ్ స్కేల్కి ఉపయోగపడుతుంది. లేదా ఏదైనా ఒక రూమ్లో మనం రెండర్ చేసుకోవాలనుకుంటే పాయింట్ లైట్ ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఫోకస్ చేయడానికి స్పాట్ లైట్ యూజ్ అవుతుంది. అండ్ ఏరియల్ లైట్ కూడా అలాంటిది అనమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ కెమెరా అని చూసారు. సో మనం ఏది రెండర్ చేయాలన్నా కూడా కెమెరా అనేది ఖచ్చితంగా ఉండాలి. సో కెమెరాలో మనకి ఏం కనిపిస్తుందో అదే మనకి రెండర్లో అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ కెమెరా ఆల్రెడీ నా సీన్లో ఉంది. సో నేను దాన్ని మళ్ళీ తీసుకురావట్లేదు. ఒకవేళ తీసుకురావాలనుకుంటే జస్ట్ ఇప్పుడు ఉన్న కెమెరా డిలీట్ చేసి షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి కెమెరా తీసుకొస్తే ఇంకో కెమెరా వస్తుంది. అండ్ మీరు ఏదైతే షిఫ్ట్ ఏ యూజ్ చేసి తీసుకొస్తుంటారో ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా, అవన్నీ కూడా ఈ 3D కర్సర్ దగ్గర ఉంటాయి. సో ఈ 3D కర్సర్ మీకు కనిపిస్తుందో ఒక సర్కిల్ లాగా ఉంటుంది. సో రెడ్ అండ్ వైట్ కలర్ సర్కిల్ ఉంది చూసారా, సో ఆ సర్కిల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి మీకు మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఆబ్జెక్ట్స్ అన్నీ వస్తాయి అనమాట. సో ఇప్పుడు కెమెరా వచ్చింది, బట్ కాకపోతే క్యూబ్ లోపల అది హైడ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను దాన్ని జీఎక్స్ చేసి మూవ్ చేస్తున్నా. సో ఇప్పుడు కనిపిస్తుంది కదా కెమెరా. సో మీరు సింగిల్ కెమెరానే కాదు, మల్టిపుల్ కెమెరాస్ని కూడా మీరు యూస్ చేయొచ్చు అట్ ది సేమ్ టైం. బట్ ప్రెసెంట్ మనకు అంత అవసరం లేదు, సో సింగిల్ కెమెరాని యూస్ చేస్తున్నాను నేను. సో ఇదే అనమాట కెమెరా. అండ్ కెమెరాకి సంబంధించిన మెయిన్ షార్ట్ కట్స్ ఏంట్రా అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కెమెరాని మీరు ఒక పొజిషన్లో ఫిక్స్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ఈ క్యూబ్స్ ఉన్నాయి. సో మీరు ఈ యాంగిల్లో వీటిని రెండర్ చేద్దాం అనుకుంటున్నారు, ఈ పొజిషన్లో ఈ షాట్ని మీరు రెండర్ చేద్దాం అనుకుంటున్నారు. సో కెమెరాని మీరు ఈ పొజిషన్కి తీసుకురావాలి కదా. సో మీరు దానికోసం కెమెరాని మూవ్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఏం చేస్తారంటే వ్యూ పోర్ట్లో ఫస్ట్ వ్యూని సెట్ చేసుకోండి. ఆ తర్వాత కంట్రోల్ ఆల్ట్ జీరో ప్రెస్ చేయండి. సో కెమెరా మీ వ్యూకి స్నాప్ అయిపోతుంది. సో మీరు కెమెరాని మూవ్ చేయకుండా వ్యూ పోర్ట్లో వ్యూని పెట్టుకోండి. కంట్రోల్ ఆల్ట్ జీరో ప్రెస్ చేయండి, కెమెరా అనేది ఆ వ్యూలోకి వచ్చేస్తుంది.
సో ఇప్పుడు క్యూబ్స్ మొత్తం అని మన కెమెరాలో కవర్ అవ్వట్లేదు. ఎందుకంటే కెమెరా కొంచెం దగ్గరగా ఉంది. సో మనం ఇప్పుడు కెమెరాని మూవ్ చేయొచ్చు అనమాట. సో కెమెరాని మూవ్ చేసి కొంచెం వెనక్కి తీసుకెళ్తున్నా నేను. సో 2 యాక్సిస్‌లో నేను మూవ్ చేస్తున్నా. గాల్లో మూవ్ చేయట్లేదు. నేను యాక్సిస్ పరంగా మూవ్ చేస్తున్నా. సో దట్ నా మూవ్‌మెంట్ అనేది కొంచెం కరెక్ట్‌గా వస్తది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు 2 క్యూబ్స్‌ని నేను కరెక్ట్‌గా కెమెరాలో యాంగిల్‌లో కవర్ చేసుకున్నాననమాట. సో ఈ విధంగా మీరైతే కెమెరానైతే మూవ్ చేసుకోవచ్చు. సో ఇది బెస్ట్ వే అనమాట. సో మీరు పొజిషన్‌ని ముందే ఫిక్స్ చేసుకొని తర్వాత కంట్రోల్ ఆల్ట్ 0 నొక్కితే ఆటోమేటిక్‌గా కెమెరా అక్కడికొచ్చేస్తది. ఆ తర్వాత మీరు స్లైడ్‌గా మూవ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇది మనం కెమెరా వ్యూలో ఉన్నాం. మీరు గమనిస్తే ఇప్పుడు నేను బయటికొచ్చేసా వ్యూ అనేది. సో ఇప్పుడు ఎక్కడో ఉన్నాను నేను ఫర్ ఎగ్జాంపుల్. సో కెమెరాలో ఏం కనిపిస్తుందో నేను చూడాలనుకుంటున్నా. సో కెమెరా వ్యూని చూడడానికి షార్ట్ కట్ ఏంటంటే 0. సో 0 నొక్కితే మీరు కెమెరాలో ఏం కనిపిస్తుందో అది చూడొచ్చు. అండ్ మళ్ళీ 0 ప్రెస్ చేస్తే కెమెరా దాటి బయటికొచ్చేస్తారు. సో ఇవన్నమాట బేసిక్‌గా కెమెరాకి సంబంధించిన షార్ట్ కట్స్ వచ్చేసి. అండ్ ఆబ్జెక్ట్స్‌ని ఎలా తీసుకురావాలనేది కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా! సో ఇప్పుడు సెకండ్ థింగ్ ఏంటంటే ఒక స్నాపింగ్ టూల్ గురించి చెప్తాను వినండి. సో ఇక్కడ మీకు క్యూబ్ ఉంది కదా! 2 క్యూబ్స్ ఉన్నాయి. సో ఈ 2 క్యూబ్స్‌ని మీరు కలపాలనుకుంటున్నారు. అంటే ఒకదానికి ఒకటి ఆనించి పెట్టాలనుకుంటున్నారు. సో ఇప్పుడు ఈ క్యూబ్‌ని నేను వై యాక్సిస్‌లో మూవ్ చేసి ఇక్కడ తీసుకొచ్చాననుకోండి. పెట్టాను కరెక్ట్‌గా బానే ఉంది. కాకపోతే ఇక్కడ మీరు గమనిస్తే 2 క్యూబ్స్ కూడా ఓవర్‌లాప్ అవుతున్నాయి కొంచెం. సో ఓవర్‌లాపింగ్ అనేది ఉండకూడదు. సో మీరు ఇట్లా కరెక్ట్‌గా ఫిక్స్ చేయాలంటే మీకు చాలా టైం పడతది. ఇది అంత ఈజీ ప్రాసెస్ కాదు. సో మీకు ఇలాంటి చోట్ల మీరు ఆబ్జెక్ట్స్‌ని కనెక్ట్ చేయడానికి లేదా పొజిషన్స్ పెట్టడానికి ఈ స్నాపింగ్ టూల్ అనేది బాగా బెస్ట్‌గా యూజ్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ క్యూబ్ అనేది ఇక్కడ ఉంది. అనేది ఇక్కడ ఉంది. సో ఈ రెండిటిని నేను కలపాలనుకుంటున్నా. అంటే ఒకదానికొకటి పక్క పక్కన పెట్టాలనుకుంటున్నా. రెండిటి మధ్య గ్యాప్స్ ఉండకూడదు అండ్ ఓవర్‌లాపింగ్ అవ్వకూడదు. సో అలాంటప్పుడు నేనేం చేస్తానంటే స్నాపింగ్ టూల్ ఎనేబుల్ చేస్తాను. అండ్ స్నాపింగ్‌లో కూడా చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. బట్ మనం ఎక్కువగా యూజ్ చేసేది వర్టెక్స్ ఒకటి, ఎడ్జ్ ఒకటి, ఫేస్ ఒకటి. ఈ మూడిటిని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కువగా ఎడ్జ్‌ని యూజ్ చేస్తాననమాట. సో ఎడ్జ్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత నేను ఈ క్యూబ్‌ని సెలెక్ట్ చేసుకున్నా. సో వై యాక్సిస్‌లో మూవ్ చేయడానికి వై ప్రెస్ చేస్తున్నా. సో జస్ట్ ఇక్కడ తీసుకొస్తే చాలనమాట. సో మన కర్సర్‌ని మనం ఆ ఎడ్జ్ మీద లొకేట్ చేస్తే ఆటోమేటిక్‌గా క్యూబ్ అనేది ఎడ్జ్‌కొచ్చి అతుక్కుపోతుంది. సో ఇంక మనం అది కరెక్ట్‌గా గ్యాప్ ఉందా? ఓవర్‌లాప్ అవుతుందా? అన్న ప్రాబ్లమ్ అయితే ఉండదు. కరెక్ట్‌గా దానికి ఫిక్స్ అవుతుందనమాట. సో ఈ విధంగా మనం ఆబ్జెక్ట్స్‌ని స్నాప్ చేసుకోవడానికి ఈ టూల్ అనేది బాగా యూజ్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 2 క్యూబ్స్‌ని డూప్లికేట్ చేస్తున్నా. సో షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేసి ఎక్స్ ప్రెస్ చేస్తాను. సారీ జెడ్ ప్రెస్ చేస్తాను. సో దట్ అవి పైకి మూవ్ అవుతాయి. అండ్ ఇప్పుడు ఈ 2 క్యూబ్స్ కూడా ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఈ 2 క్యూబ్స్‌ని కింద ఉన్న క్యూబ్స్ మీద నేను ప్లేస్ చేయాలనుకుంటున్నాను. కరెక్ట్‌గా వాటి మీద పెట్టాలి. సో అప్పుడు నేనేం చేస్తానంటే స్నాపింగ్ టూల్ ఎనేబుల్‌లో ఉంది అండ్ ఎడ్జ్ మోడ్‌లో ఉంది. సో సింపుల్‌గా జెడ్ ప్రెస్ చేస్తాను అండ్ కింద ఈ ఎడ్జ్ దగ్గరికి మన కర్సర్ తీసుకొస్తే చాలు ఆటోమేటిక్‌గా ఆ క్యూబ్స్ వచ్చేసి అక్కడ కూర్చుంటాయి. సో ఈ విధంగా ఈ స్నాపింగ్ టూల్ అనేది మనకి చాలా సార్లు మన ఆబ్జెక్ట్‌ని లొకేషన్ కరెక్ట్‌గా ప్లేస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో స్నాపింగ్ టూల్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అండ్ దాని పక్కన ఇంకొకటి ప్రపోర్షనేట్ ఎడిటింగ్ టూల్ అని ఒకటి ఉంటది. ఇది మనకి ఎడిట్ మోడ్‌లో ఎక్కువ ఉపయోగపడుతది. సో దీని గురించి నేను ఇప్పుడు చెప్పను. ఎడిట్ మోడ్ గురించి ఇంకొక వీడియో చేస్తాను. మోస్ట్‌లీ ఈ వీడియోలో కవర్ చేయడం కష్టం. ఎందుకంటే ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువ వస్తది. అండ్ ఒకటే వీడియోలో మీకు అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీకు కూడా కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారు. సో నేను ఆబ్జెక్ట్ మోడ్‌లో ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి, షార్ట్ కట్స్ గురించి ఈ వీడియోలో చెప్తాను. ఎడిట్ మోడ్ అంటే ఏంటంటే సింగిల్ ఒక్కటే ఆబ్జెక్ట్‌ని మీరు ఎడిట్ చేయడానికి ఎడిట్ మోడ్‌లోకెళ్తారు. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్‌ని నేను సెలెక్ట్ చేసుకున్నా. సో ఈ క్యూబ్‌ని మాత్రం నేను ఎడిట్ చేయాలనుకుంటున్నా. సో నేను ట్యాబ్ ప్రెస్ చేశాననుకోండి కీబోర్డ్‌లో ట్యాబ్ అదొచ్చేసి షార్ట్ కట్ అనమాట ఎడిట్ మోడ్‌కి. సో మనం ఈ క్యూబ్ అనేది ఎడిట్ మోడ్‌లోకెళ్తది. ఇప్పుడు మీరు దీనికి కావాల్సినట్టు నచ్చినట్టు ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను దీన్ని ఎక్స్‌ట్రూడ్ చేసి చూపిస్తున్నా. ఎందుకంటే ఇక్కడ క్యూబ్ మొత్తం సెలెక్ట్ అయింది కాబట్టి మొత్తం ఎక్స్‌ట్రూడ్ అవుతుంది. సో మీరేం చేస్తారంటే ఈ ట్యాబ్ మోడ్‌లోకి వచ్చిన తర్వాత సారీ ఎడిట్ మోడ్‌లోకి వచ్చిన తర్వాత మీరు దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. బట్ నేను దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తానులెండి కంగారు పడకండి. సో ప్రస్తుతానికైతే మళ్ళీ మీరు ఎడిట్ మోడ్ నుంచి ట్యాబ్ మోడ్‌లోకి సారీ ఆబ్జెక్ట్ మోడ్‌లోకి రావాలంటే మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేయండి. సింపుల్. అండ్ ఇక్కడ మీకు టాప్ సైడ్ లెఫ్ట్ కార్నర్‌లో టాప్ లెఫ్ట్ కార్నర్‌లో కూడా మీకు ఇక్కడ కనిపిస్తది. ఆబ్జెక్ట్ మోడ్ అని కిందకెళ్తే ఎడిట్ మోడ్ ఉంటది. స్కల్ప్ట్ మోడ్ అని ఇంకా చాలా రకాలు ఉంటాయి. బట్ మనం మోడలింగ్‌లో గాని, యానిమేషన్స్‌లో గాని ఎక్కువగా మనం యూజ్ చేసేది ఆబ్జెక్ట్ అండ్ ఎడిట్ మోడ్. అండ్ క్యారెక్టర్స్‌ని క్రియేట్ చేయడానికి ఎక్కువ యూజ్ చేసేది స్కల్ప్ట్ మోడ్. స్కల్ప్ట్ మోడ్ మీరు యూజ్ చేయాలంటే మీకు ఒక డ్రాయింగ్ టాబ్లెట్ ఉండాలి. మీరు కీబోర్డ్ అండ్ మౌస్‌తో చేయలేరు. సో ఇక్కడ ఉంటాయి. బట్ మీరు షార్ట్‌కట్ యూజ్ చేస్తే సింపుల్‌గా ట్యాబ్‌తో మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఏదైనా ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేయండి. ట్యాబ్ ప్రెస్ చేస్తే ఎడిట్ మోడ్‌లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేస్తే నార్మల్ మోడ్‌లోకి వస్తారు. అండ్ ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎడిట్ మోడ్‌లోకి వెళ్ళిన తర్వాత ఏ ఆబ్జెక్ట్ అయితే మీరు సెలెక్ట్ చేస్తారో దాన్ని మాత్రమే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో మిగిలిన ఆబ్జెక్ట్స్ అనేటివి మీరు సెలెక్ట్ చేయడానికి ఉండదు. సో మీరు ఏం చేంజ్ చేసినా సరే దీంట్లో మాత్రమే చేంజ్ అవుతుంది. మిగిలిన ఆబ్జెక్ట్స్ అనేటివి మీకు చేంజ్ అవ్వవు సారీ. ఆ మిగిలిన ఆబ్జెక్ట్స్ అనేటివి అసలు ఏ విధంగా కూడా ఇంపాక్ట్ అవ్వవు. సో ఈ ఆబ్జెక్ట్‌ని మీరు ఫ్రీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఏ ప్రాబ్లమ్ లేకుండా. ఇవి ఇంపాక్ట్ అవుతాయన్న భయం మీకు ఉండదు. సో అదే అనమాట. సో ఎడిట్ మోడ్ గురించి ఇంకా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో చెప్తానులెండి. సో ఇక్కడ ఇదైతే అర్థమైంది కదా!
అండ్ ఇక్కడ ఈ ప్రపోర్షనేట్ టూల్ గురించి చెప్తున్నా కదండి ఇందాక. సో ఈ ప్రపోర్షనేట్ టూల్ అనేది మీకు ఎడిట్ మోడ్లో ఎక్కువ ఉపయోగపడుతుంది ఆబ్జెక్ట్ మోడ్ కంటే కూడా. సో ఎడిట్ మోడ్లో నేను మీకు ఇంకా దీని గురించి అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికి దీన్ని అయితే ఆఫ్ చేస్తున్నా. అండ్ ఆ తర్వాత మీకు ఇప్పుడు ప్రెజెంట్ నేను నా వ్యూ పోర్ట్ అనేది సాలిడ్ వ్యూలో ఉంది. అంటే నాకు మొత్తం ఆబ్జెక్ట్స్ అన్ని కూడా సాలిడ్ లాగా కనిపిస్తాయి. అండ్ ఇంకొకటి ఇక్కడ మీకు ఇంకా రకరకాల వ్యూస్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ ప్రెస్ చేయండి. జెడ్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ 4 ఆప్షన్స్ వస్తాయి. మెటీరియల్ ప్రివ్యూ, వైర్ ఫ్రేమ్, రెండర్డ్ అండ్ సాలిడ్. రెండర్డ్ ఏంటంటే మన ఫైనల్ రెండర్డ్ వ్యూ కనిపిస్తుంది. బట్ అనేది ఆ రెండర్డ్ అనేది అంత క్వాలిటీ ఉండదు. ఎందుకంటే రెండర్డ్ వ్యూ వేరు, ఫైనల్ మనం చేసే రెండర్ వేరు. రెండింటికి డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో మీరు మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో డైరెక్ట్ రెండర్ వ్యూలోకి వెళ్ళకండి. అలా చేస్తే మీరు మీన్ మీ సాఫ్ట్వేర్ స్టక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదా క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రతిసారి అవ్వదు. బట్ మీ సీన్‌లో కాంప్లెక్సిటీ ఎక్కువ ఉందంటే మాత్రం డైరెక్ట్ మీరు రెండర్ వ్యూని ప్రెస్ చేస్తే క్రాష్ అవ్వచ్చు. ఎందుకంటే లో ఎండ్ పీసెస్, మిడ్ రేంజ్ పీసెస్ మాక్సిమం హ్యాండిల్ చేయలేవు. సో మీరు డైరెక్ట్ రెండర్ వ్యూలోకి వెళ్ళకండి. మోస్ట్లీ మనం యూజ్ చేసేది ఏంటంటే సాలిడ్ మోడ్ ఒకటి. సో ఇది సాలిడ్ మోడ్. అండ్ సెకండ్ వచ్చేసి మెటీరియల్ ప్రివ్యూ. ఇక్కడ ఏంటంటే మనం ఈ ఆబ్జెక్ట్స్కి ఏమైనా మెటీరియల్స్ అప్లై చేస్తే అవి ఇక్కడ కనిపిస్తాయి. సాలిడ్ మోడ్లో మీకు మెటీరియల్స్ కనపడవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా క్యూబ్స్ అన్ని వైట్ కలర్ ఉన్నాయి కదా. సో నేను దీనికి ఏదైనా వేరే కలర్ ఇస్తాను. సో ఈ క్యూబ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం దీనికి ఒక మెటీరియల్ ఏదైనా ఒక కలర్ ఇచ్చి చూద్దాం. సో ఇక్కడ మీకు రైట్ సైడ్ ఇక్కడ ప్రాపర్టీస్లోకి వస్తే ఇక్కడ కింద మెటీరియల్ ప్యానల్ ఉంటుంది. సో ఇక్కడ మెటీరియల్స్లోకి వచ్చారనుకోండి, ఇక్కడ ప్రజెంట్ అయితే మన ఆబ్జెక్ట్కి ఏం మెటీరియల్స్ లేవు. సో అందుకని చెప్పి ఇక్కడ ఏం కనపడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్యూబ్ని సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత న్యూ మీద ప్రెస్ చేస్తాను. సో దట్ ఒక న్యూ మెటీరియల్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ బేస్ కలర్ మీకు వైట్ ఉండడం వల్ల మీకు ఏం డిఫరెన్స్ కనపడదు. సో బేస్ కలర్ని కనుక మీరు చేంజ్ చేస్తే సో ఆ క్యూబ్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ క్యూబ్కి అనేది ఒక కలర్ ఇచ్చాను. మనం మెటీరియల్ ప్రివ్యూలో ఉన్నాం కాబట్టి ఇక్కడ మనం ఏ మెటీరియల్ అప్లై చేసినా అది ఇక్కడ మనకు కనిపిస్తుంది. బట్ ఒకవేళ మనం సాలిడ్ మోడ్లోకి వెళ్తే మనకు ఆ మెటీరియల్ అనేది కనపడదు. సో సాలిడ్ మోడ్ ఏంటంటే మీరు మోడలింగ్ చేసుకునేటప్పుడు మీకు ఎలాంటి ల్యాగ్ అవ్వకూడదు, స్టక్ అవ్వకూడదు అనుకున్నప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు మెటీరియల్ ప్రివ్యూని ఆన్ చేసుకుంటే దీనికి ఏంటంటే షేడర్స్ కంపైల్ అవ్వాలి. అండ్ మీరు కొంచెం హై రెజల్యూషన్ టెక్స్చర్స్ కనుక యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఆబ్వియస్లీ అది ల్యాగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా ల్యాగ్ అవ్వకుండా మోడలింగ్ చేసుకునేటప్పుడు, ఎడిటింగ్ చేసుకునేటప్పుడు మీకు ఈజీగా ఉండాలంటే మీరు సాలిడ్ మోడ్ని యూజ్ చేయండి. సో మెటీరియల్ ప్రివ్యూ అనేది మీరు మెటీరియల్స్ అప్లై చేసేటప్పుడు మాత్రం మెటీరియల్ ప్రివ్యూని యూజ్ చేయండి. అండ్ ఆ మెటీరియల్ ప్రివ్యూలో మీకు కొంచెం లో క్వాలిటీలో కనిపిస్తాయి మెటీరియల్స్. రెండర్లు ఏంటంటే కొంచెం హై క్వాలిటీకి అప్డేట్ అవుతాయి ఆటోమేటిక్గా. అండ్ ఇంకొకటి లాస్ట్‌ది వైర్ ఫ్రేమ్ మోడ్ ఉంది కదా. సో వైర్ ఫ్రేమ్ మోడ్ ఏంటంటే ఇది కూడా మీకు ఎడిట్ మోడ్‌లో ఉపయోగపడుతుంది. సో మీరు వైర్ ఫ్రేమ్ మోడ్‌లోకి వెళ్తే మీకు ఫ్రేమ్స్ కనిపిస్తాయి అనమాట మీ ఆబ్జెక్ట్స్‌కి సంబంధించినవన్నీ కూడా. సో ఈ క్యూబ్‌కి మొత్తం 6 సైడ్స్ ఉంటాయి కదా. సో ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కనిపిస్తుంటాయి. అంటే మొత్తం కూడా మీకు ఎలా చెప్పాలంటే ఒక స్కెలిటల్ మెష్ లాగా కనిపిస్తుంది అనమాట. సో ఇది కూడా మీకు ఎడిట్ మోడ్‌లో సెలెక్షన్ చేసుకునేటప్పుడు ఇది ఈ టూల్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. బట్ ఆబ్జెక్ట్ మోడ్‌లో ఇది మీకు అవసరం లేదు. బట్ ఎడిట్ మోడ్‌లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలన్నా, ఎడిట్ చేయాలన్నా ఈ వైర్ ఫ్రేమ్ మోడ్ అనేది ఉపయోగపడుతుంది. దీనికి షార్ట్ కట్ వచ్చేసి జెడ్ అనమాట. మీరు జెడ్‌ని ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే ఇక్కడ మీకు ఈ 4 ఆప్షన్స్ వస్తాయి. మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇవే ఆప్షన్స్ మీకు ఇక్కడ టాప్ రైట్ సైడ్ కూడా కనిపిస్తాయి. ఇక్కడ 4 సర్కిల్స్ ఉన్నాయి చూసారా? సో ఒకటి వైర్ ఫ్రేమ్ మోడ్, ఒకటి సాలిడ్ మోడ్, ఒకటి మెటీరియల్ ప్రివ్యూ అండ్ లాస్ట్ వచ్చేసి రెండర్ అనమాట. సో ఇదే అనమాట వీటికి సంబంధించి బేసిక్ ఇంటర్ఫేస్‌కి సంబంధించిన మాక్సిమం అయితే నేను కవర్ చేస్తున్నా. అండ్ ఇక్కడ మీకు రైట్ సైడ్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా? సో ఇది మొత్తం కూడా ప్రాపర్టీస్ ప్యానెల్. లైక్ ఇక్కడ మీకు మెటీరియల్స్ గురించి ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ నేను ఇంటూ ప్రెస్ చేస్తే మెటీరియల్ డిలీట్ అయిపోతుంది. సారీ, ఈ క్యూబ్‌కి మెటీరియల్ ఏం లేదులేండి. సో ఈ క్యూబ్‌కి మనం ఇందాక గ్రీన్ కలర్ ఇచ్చాం కదా. సో ఇక్కడ ఇంటూ ప్రెస్ చేస్తే మెటీరియల్ డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ కావాలంటే మనం మెటీరియల్‌ని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రిన్సిపల్ బీఎస్‌డిఎఫ్ ఉంది. ఇదేంటంటే కలర్‌ని ఎక్కువ స్పెసిఫై చేస్తుంది. మీరు దీన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు ఇంకా గ్లాస్ అని, ఎమిషన్ అని, డిఫ్యూజ్ అని, బ్యాక్‌గ్రౌండ్ అని చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా షేడర్‌కి సంబంధించినవి. ఇవేంటంటే మనం ఓన్‌గా మెటీరియల్ క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. బట్ మనం అలా కాదు. మనం మెటీరియల్ క్రియేట్ చేసుకోవాలంటే కొంచెం కష్టమైన ప్రాసెస్ అది. ఎందుకంటే మీకు జామెట్రీ నోట్స్ గురించి తెలియాలి. చాలా చాలా విషయాలు ఉంటాయి వాటి గురించి. చాలా డెప్త్ టాపిక్. అవన్నీ నేను మీకు చెప్పాలన్నా కూడా చాలా టైం పడుతుంది. సో మీరు బేసిక్స్ నేర్చుకునే వాళ్ళు మీరు అంత దూరం ఆలోచించకండి. మెటీరియల్స్ అనేవి మీకు ఆన్‌లైన్‌లో చాలా దొరుకుతాయి. మీరు డైరెక్ట్ మీకు నచ్చిన మెటీరియల్‌ని మీకు నచ్చిన ఆబ్జెక్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లెండర్ కిట్ అని ఒక యాడ్ ఆన్ ఉంది. ఇది వచ్చేసి ఒక యాడ్ ఆన్ అనమాట. మీకు డైరెక్ట్ బ్లెండర్‌లో మీ దాంట్లో ఉండకపోవచ్చు. దీన్ని మీరు ఫ్రీగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాల్ చేసుకుంటే ఇక్కడ మీకు మెటీరియల్స్ ప్యానెల్‌లోకి వెళ్తే మీరు సెర్చ్ చేశారంటే లేదా ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రీ మెటీరియల్స్ దొరుకుతాయి. సో మీరు వేటినైనా సరే మీ ఆబ్జెక్ట్‌కి మీరు డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా క్యూబ్ ఉంది కదా. నేను ఇక్కడ లాస్ట్‌లో ఒకటి ఏదో స్టోన్‌కి సంబంధించిన ఒక టెక్స్చర్ ఒక మెటీరియల్ ఉంది. దాన్ని డ్రాగ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నా. సో ఆ మెటీరియల్ అనేది దీనికి అప్లై అయిపోతది. సో అప్లై అయ్యి మనకి ఈ విధంగా కనిపిస్తదనమాట. సో ఈ విధంగా మీరు ప్రీ మేడ్ మెటీరియల్స్‌ని యూజ్ చేసుకోవడం బెటర్ ఆప్షన్ నన్ను అడిగితే. ఎందుకంటే మీరు మోడ్లింగ్ మీద ఫోకస్ చేయండి. అండ్ మీకు నచ్చిన సీన్స్‌ని మీరు క్రియేట్ చేసుకోండి.
మెటీరియల్స్ గురించి అంత ఎక్కువ ఆలోచించకండి. ఎందుకంటే మనకు నచ్చిన మెటీరియల్స్ మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి ఇందులో. సో వాటిని మనం ఓన్‌గా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో దాని గురించి మీరు అంత స్ట్రెస్ తీసుకోకండి. సో ఇంక అంతే అనమాట. మెటీరియల్‌కి సంబంధించి ఇంకా క్లీన్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు అప్‌కమింగ్ వీడియోస్‌లో చెప్తాను. నీకు ఇక్కడ ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. లైక్ రెండర్ ప్రాపర్టీస్, అవుట్‌పుట్ ప్యానెల్ ప్రాపర్టీస్ వీటి గురించి నేను సెపరేట్ వీడియో చేస్తాను. సో మనం ఏదైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా రెండర్ చేయాలి, సీన్ ఏ విధంగా క్రియేట్ చేయాలి. సో దానికి సంబంధించి నేను ఇక్కడ ఈ ప్యానెల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ వీడియోలో అయితే చెప్తాను. సో ఇప్పుడు ఈ వీడియోలో వద్దులేండి. సో ఇక్కడ కలెక్షన్ కనిపిస్తుంది చూసారా పైన సీన్ కలెక్షన్. సో సీన్‌లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఇక్కడ మీకు లిస్ట్ కనిపిస్తది. అంటే వాటికి ఒక పేర్లు ఉంటాయన్నమాట. సో క్యూబ్స్ మొత్తం 4 నేమ్స్ ఉన్నాయి క్యూబ్స్‌కి. మీరు కావాలంటే వీటి నేమ్ చేంజ్ చేయొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే ఈ క్యూబ్‌ని ఎడిట్ మోడ్‌లో ఒక టేబుల్ లాగా కన్వర్ట్ చేస్తా ఫర్ ఎగ్జాంపుల్. ఈ క్యూబ్‌ని నేను ఎడిట్ చేసి ఒక టేబుల్ లాగా మార్చేసాననుకోండి. అప్పుడు కూడా ఇక్కడ పేరు క్యూబ్ అనే ఉంటది. దానికి టేబుల్ అని కన్వర్ట్ అవ్వదు. సో మీరు ఎడిట్ చేసే ముందు ఏం చేస్తారంటే మీరు ఏవైతే ఆబ్జెక్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటారో వాటికి నేమ్స్ ఇవ్వండి ఇక్కడ. సో నేమ్స్ ఇచ్చారంటే మీకు కొంచెం ఈజీగా ఉంటదనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీన్‌లో ఒక 100 క్యూబ్స్ ఉన్నాయనుకోండి. మీ క్యూబ్ ఎక్కడుంది ఏంటి అనేది మీరు వెతుక్కోవడానికి కొంచెం ఇబ్బంది పడతారనమాట. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నా, వెతుక్కోవాలన్నా ఇబ్బంది. సో అలాంటప్పుడు మీరు గనుక దానికి ఒక పేరు పెట్టుకున్నారనుకోండి. ఇప్పుడు ఈ క్యూబ్ ఉంది. ఇక్కడ నేను డబుల్ ట్యాప్ చేస్తే దానికి పేరు పెట్టుకోవచ్చు. నేనేం చేస్తానంటే దానికి వాల్ అని పెడుతున్నా ప్రెజెంట్. సో మీరు ఇక్కడికొచ్చి ఇక్కడ సెర్చ్ చేశారనుకోండి మీరిచ్చిన పేరు. అది ఇక్కడ మీకు కనిపిస్తది సింపుల్. అప్పుడు మీరు ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సీన్‌లో ఇక్కడే సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కలెక్షన్‌లోకి వచ్చి మీరు ఏదైనా క్లిక్ చేశారనుకోండి, అది సీన్‌లో కూడా సెలెక్ట్ అవుతది. సో ఈ విధంగా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటదనమాట ఇక్కడ. అండ్ రెండవది హైడింగ్ టూల్ అనమాట. సో ఇప్పుడు ఇంకొక టూల్ గురించి చెప్తున్నా. ఒక షార్ట్‌కట్ ఇది కూడా. సో ఇప్పుడు ఈ క్యూబ్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను హెచ్ నొక్కాననుకోండి అది హైడ్ అయిపోతుందనమాట వ్యూ పోర్ట్ నుంచి. డిలీట్ అవ్వట్లేదు అది. జస్ట్ హైడ్ అవుతుంది. అంటే మీకు కనపడదు వ్యూ పోర్ట్‌లో. కానీ రెండర్‌లో కనిపిస్తదది. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే నేను ఇక్కడ హెచ్ నొక్కంగానే ఇక్కడ ఐ సింబల్ అనేది క్లోజ్ అయిపోయింది. అంటే కలెక్షన్ నుంచి కూడా మీరు హైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంకొక క్యూబ్‌ని నేను హైడ్ చేస్తున్నా. సో ఇక్కడి నుంచి హైడ్ చేసినా ఇక్కడ హైడ్ అయిపోతాయి. అండ్ ఇక్కడ మళ్ళీ దాన్ని నొక్కితే అది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాయన్నమాట. అంటే మళ్ళీ కనిపిస్తాయి మనకి. అండ్ పక్కన కెమెరా సింబల్ ఏమన్నా చూసారా? కెమెరా సింబల్ ఏంటంటే డిసేబుల్ ఇన్ రెండర్స్. అంటే రెండర్స్‌లో ఆబ్జెక్ట్ మనకు కనపడకూడదు అనుకుంటే మనం దాన్ని హైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ రెండర్‌లో హైడ్ చేసినప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఆన్ చేస్తున్నా. సో ఇక్కడ 4 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ నేను కెమెరాస్ ఆఫ్ చేసుకోవచ్చు. అంటే కెమెరా సింబల్‌ని ఆఫ్ చేస్తే మనకు రెండర్‌లో కనపడవు. కానీ వ్యూ పోర్ట్‌లో కనిపిస్తాయి. ఒకవేళ మీకు వ్యూ పోర్ట్‌లో కనపడకూడదు అనుకుంటే ఐ సింబల్‌ని ఆఫ్ చేయాలన్నమాట. దీనికి షార్ట్ కట్ వచ్చేసి హెచ్. సో మీరు హెచ్ ప్రెస్ చేస్తే హైడ్ అయిపోతది. అండ్ మళ్ళీ మీకు అవన్నీ తిరిగి రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సీన్‌లో కొన్ని ఉన్నాయి. ఒక 50 క్యూబ్స్ ఉన్నాయనుకోండి. అందులో నేను రాండమ్‌గా నాకు ఎడిట్ చేసుకునేటప్పుడు ఇబ్బందిగా ఉందని చెప్పి నేను ఒక 20 క్యూబ్స్‌ని హైడ్ చేశాను. సో ఆ 20 క్యూబ్స్‌ని నేను మళ్ళీ తీసుకురావాలనుకుంటున్నాను. సో అప్పుడు మీరు సింపుల్‌గా ఏం చేస్తారంటే ఆల్ట్ హెచ్ ప్రెస్ చేయండి. సో ఏవైతే హైడ్ చేశారో అవన్నీ కూడా బ్యాక్ వచ్చేస్తాయి. సో హైడ్ చేయడానికి హెచ్ అండ్ అన్ని బ్యాక్ తీసుకురావడానికి ఆల్ట్ హెచ్ అనమాట షార్ట్ కట్ వచ్చేసి. సో ఇవన్నమాట బేసిక్ షార్ట్ కట్స్ నేను మాక్సిమం కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. బట్ ఏంటంటే ఒకటే వీడియోలో ఎక్కువ చెప్పాననుకోండి మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో నేను మాక్సిమం ఏంటంటే కొన్ని థింగ్స్ కవర్ చేసుకుంటూ వెళ్తా. ఒక్కొక్క వీడియోలో కొన్ని చెప్పుకుంటూ వెళ్తా. సో ఈ వీడియోలో అయితే కొన్ని ఇంకా ఎక్స్ట్రా షార్ట్ కట్స్ చెప్పాను. పాత వీడియోస్‌తో కంపేర్ చేస్తే చాలా వరకు కవర్ చేసుకుంటూ వెళ్తున్నా. అండ్ మీకు కెమెరా గురించి కూడా చెప్పాను కదా! అండ్ ఆ తర్వాత ఇంకా లైట్‌కి సంబంధించిన ప్రాపర్టీస్ చెప్పాలి. ఇంకా కొన్ని ఉన్నాయి. సో వాటినైతే నెక్స్ట్ వీడియోస్‌లో కవర్ చేస్తాను. అండ్ మోస్ట్‌లీ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే నేను మీకు ఇక్కడ బ్లెండర్ కిట్ యాడ్ ఆన్ కనిపిస్తుంది చూసారా? సో మెటీరియల్స్ ఫ్రీగా దొరుకుతాయని చెప్పాను కదా! సో దీన్ని మీరు ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి? ఇది ఎక్కడ దొరుకుతది? దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు? దీనికి సంబంధించిన షార్ట్ కట్స్ ఏమన్నా ఉంటాయి? అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సరేనా? సో ప్రెజెంట్ అయితే ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. సో వీడియో ఎక్కువ లెంత్ చేయాలని నేను అనుకోవట్లేదు. సో మీరేం చేస్తారంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నేను చెప్పే షార్ట్ కట్స్‌ని మీరు ఫోన్‌లో నోట్స్‌లో అయినా రాసుకోండి. లేదంటే ఒక పెన్ను, పేపర్ తీసుకొని పేపర్ మీదైనా రాసుకోండి. సో ఆ విధంగా రాసుకొని మీరు బ్లెండర్ ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు ఒక 1 వీక్ 10 డేస్ ఆ పేపర్ పక్కన పెట్టుకొని చూసుకోండి. సో షార్ట్ కట్స్ మీరు కొంచెం అలవాటు చేసుకుంటే బ్లెండర్‌ని చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు. ఇంటర్ఫేస్ మీకు కాంప్లికేటెడ్ అనిపించొచ్చు. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉండొచ్చు. బట్ మనకు కావాల్సిన ఆప్షన్స్ గురించి కనుక మనం నేర్చుకొని షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకుంటే బ్లెండర్ అనేది చాలా ఈజీ సాఫ్ట్‌వేర్ అవుతుంది మనకి. చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు. మీరు ఒక 1 వీక్ అట్లా ప్రాక్టీస్ చేస్తే మీకు షార్ట్ కట్స్ అన్నీ గుర్తుంటాయి. నేను చెప్పింది మాక్సిమం ఒక 10-15 షార్ట్ కట్స్ అంతే. సో మీరు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ అయిపోతుంది మీ ప్రాసెస్. అండ్ ఎడిట్ మోడ్‌లో కూడా ఇంకొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి. వాటిని నేను మీకు ఎడిట్ మోడ్ చెప్పేటప్పుడు చెప్తాను. సో ఇప్పుడు చెప్తే మీరు ఇంకా కన్‌ఫ్యూజ్ అవుతారు. సో ప్రస్తుతానికైతే ఆపేస్తున్నా. సో ప్రస్తుతానికైతే ఇది మా వీడియో. సో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. సో నా ఎక్స్‌ప్లనేషన్ ఏ విధంగా ఉంది అండ్ వీడియోస్ ఏ విధంగా ఉన్నాయని చెప్పి కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ బ్లెండర్ గురించి కానీ, అన్‌రియల్ ఇంజిన్ కానీ, స్కెచ్‌అప్ కానీ, ట్విన్ మోషన్ కానీ ఇలా ఇంకా చాలా సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి 3డీ మోడలింగ్‌కి లేదా రెండరింగ్‌కి. సో ఈ సాఫ్ట్‌వేర్స్ అన్నిటికి సంబంధించి కూడా నేను ట్యుటోరియల్స్ చేస్తాను. సో మీరు వాటి గురించి నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి.
అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. మోస్ట్లీ ఎవ్రీ 2-3 డేస్కి ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అమ్మ. సో అంటే